అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి మా కొద్ది తెల్లదొరతనము అనే పాఠాన్ని చూద్దాం. ఏం లెసను? మా కొద్ది తెల్ల దొరతనము. ముందు వీడియోలో మనము కవి పరిచయం చూసాము. ఇప్పుడు మనము ఈ పోయంలో ఉన్న స్టాంజాస్ చూద్దాం. లెసన్ పేరు మా కొద్ది తెల్ల దొరతనము. మా కొద్ది తెల్ల దొరతనము అంటే మాకు ఆంగ్లేయుల యొక్క అంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలన మాకు వద్దు అని ఈ లెసన్ యొక్క మీనింగ్. మా కొద్ది తెల్ల దొరతనము. ఫస్ట్ పోయం. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఈ పోయం చదివాను కదమ్మా. ఇప్పుడు ఈ పోయానికి భావం చూద్దాం. ఓ దేవా, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయడానికై అదను కోసం చూసే తెల్లవారంటే ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దు అని భారతీయులు వాళ్ళ గాడ్లకి ప్రేయర్ చేస్తున్నారు. చూడండి, మాకు వద్దు అంటే అమ్కు నక్కో గరుకో, తెల్ల దొరతనం అంటే ఇంగ్లీష్ వాళ్ళే గరుకో. ప్రాణాలు అంటే जान, हमारा अंदर है सो जान तक निकालना. मानालू बोले तो इज्जत. हमारा भारतीयों का इज्जत निकालने वाले इंग्लिश वालों का पालन नक्को करको भारतीय भगवान को प्रेयर करता है. ये पोयम का मीनिंग. सेकंड पोयम. 12 దేశాలు పండుచున్నా గాని 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఇప్పుడు ఈ రెండో పోయము విన్నాం కదా. ఇప్పుడు ఈ రెండో పోయం యొక్క భావం చూద్దాం. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసము వాటితో పోరాడి ఆకలి తీర్చుకుంటున్నాము. 12 దేశాలు బోలేతో 12 అంటే 12 బోలేతో ఇక్కడ 12 దేశాలు అంటే మన దేశం మొత్తం అంటే ఇండియా బర్కో పండుచున్నా కానీ అంటే ఇక్కడ పంటలు పండడం. మన ఇండియా మొత్తం మీద పంటలు పండుతున్నా కానీ పట్టెడన్నం అంటే ఏక ముట్టి బర్కో కానా. పట్టెడన్నం బోల్తే ఏక ముట్టి బర్కో కానా. లోపమండి बोले तो वो मिलना मुश्किल कहते. एक मुट्ठी भर को खाना मिलना मुश्किल कहते. ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఉప్పు बोले तो नमक मोलना बोले तो भी हम इंग्लिश वालों को टैक्स पे करना पड़ता. वोच बोलता है उधर. हम हमारा इंडिया में नमक ऊपर भी टैक्स डालता रहा उन्हों. कौन? इंग्लिश वाले. नोटा मट्टी कोट्टी पोताडंडी. नोटा मट्टी कोट्टी बोले तो हमारे मुंह में मिट्टी डाल को उन्हों पैसे हमारा खाना पूरा हमारे मुंह कने है सो खाना निकाल को उन्हों अच्छा पैसे कमा को अच्छा एंजॉय करती रही कहते. अब థర్డ్ మూడో పోయం చూద్దాం. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. మాదు మూట ముల్లెలు దోచినాడు.
ఆలి మెల్లో పూసలు తెంచుతాడు, మా మాధు కళ్ళల్లో తుమ్మేసి కాటికి దరి చేశాడు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. ఇంకోసారి చదువుతాను వినండి మా. ధనము కోసము వాడు దారి చేసి కొని కళ్ళు సారాయమ్ముతాడు, మాధు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు, మాడు కళ్ళెల్లో దుమ్మేసి కాటికి దరి చేస్తాడు, మా కొద్ది తెల్లదొరతనము. ఈ పోయం భావం చూద్దాం. ధన సంపాదన కోసము కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడల్లో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. అంటే ధనము కోసము అంటే పైసే కమానే కే లియే. ధనము అంటే ఇంగ్లీష్ వాళ్ళే పైసే కమానే కే లియే. దారి కోసం అంటే ఏం చేస్తున్నారు, पैसे कमाने के लिए कौन सा जरिया इस्तेमाल कर रहे हैं उन्होंने, शराब बेचना, शराब बेच को पैसा कमाती रहते. మాడు మూట ముల్లెలు దోచినాడు, మాడు మూట ముల్లెలు దోచినాడు అంటే हम घर का वास्ते ज़्यादा पैसे उठा रख लेती ना, वो पैसे तक भी हमसे छीन लेती थी कहते इंग्लिश वाले. ఆలి మెల్లెల్లో పుస్తెలు తెంచుతాడు. ఆలి అంటే వైఫ్, అంటే మన వైఫ్ అంటే మన వైఫ్ యొక్క జ్యువెలరీ అంటే हमारा इंडियंस అంటే औरतों का ज्वेलरी रहता ना, ज़रा तो भी ज्वेलरी रहता ना, वो ज्वेलरी तक बेच को पैसे लेती थी कहते इंग्लिश वाले हमारे कने. మాడు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేస్తాడు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని మన ఇంట్లో ఆడవాళ్ళ మెల్లల్లో ఉండే బంగారంతా తీసుకొని వాటిని అమ్ముకొని అవి కూడా డబ్బు చేసుకొని ఏం పని చేస్తారు, షరాబు, ధనము సంపాదించడం కోసం అంటే పైసే కమానే కే లియే क्या काम करता रहा उन्होंने, शराब का जरिया इस्तेमाल करता रागते. మనము తర్వాత వీడియోలో మిగిలిన 3 పోయంలు చూద్దామమ్మా. దీని యొక్క అర్థాన్ని, ప్రతి ఒక్క పదం యొక్క అర్థాన్ని మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దాము. అల్లా హాఫీజ్.